హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఇట్స్ పన్నీర్ దోశ. తయారు చేసుకునే విధానం. ముందుగా పన్నీర్ దోశకు కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 ఆనియన్ని ముక్కలు కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా అందులో వేయాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. అవి మంచిగా వేగాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటాని వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఈవెన్గా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈవెన్గా ముక్కలన్నీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మంచిగా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. అప్పటికి 50% బాగా మంచిగా మగ్గుతాయి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. అన్నీ కొంచెం మగ్గాయి కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా కలిసింది కదా. ఇప్పుడు ఒక చిన్న కప్పు పన్నీర్ని వేసుకోవాలి. అంటే మన మసాలాకు తగ్గట్టు పన్నీర్ వేసుకోవాలి. చూడండి, ముక్కలు మంచిగా మగ్గాయి కాబట్టి ఆయిల్ అంతా పైకి తేలింది. ఒక 60% ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు చిన్న కప్పు పన్నీర్ తురుము మనం వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా అందులో ఈ ఆయిల్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా. అలాగే చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ ఉప్పు, కారం, మసాలా అన్నీ పన్నీర్కి ముక్కలకి పట్టేటట్టు చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో చిటికెడు ధనియా పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. పన్నీరు మొత్తం మంచిగా ఫ్రై అయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఫ్రై అనేది మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా రోస్ట్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దోశ పెనం పెట్టుకోవాలి. దోశ పెనం మంచిగా హీట్ అవ్వాలి. మంచిగా హీట్ అవ్వకపోతే దోశ మంచిగా రాదు. దోశ పెనం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ జల్లి అప్పుడు మనం 2 గరిటెల పిండిని వేసుకోవాలి. మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి. సన్నగా వేసుకోవాలి. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది.
ఇప్పుడు కొంచెం ఆయిల్ చుట్టూరా వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. డైట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి హెల్తీ ఫుడ్. దోశ అనేది మంచిగా ఒక 2 మినిట్స్ అలా పెనం మంచిగా హీట్ అయితే 2 మినిట్స్లో మంచిగా కాలుతుంది. పెనం హీట్ అవ్వకుండా ముందే దోశ వేసామంటే దోశ ఏమో అతుక్కుపోతుంది. ఇప్పుడేమో ముందుగా తయారు చేసుకునే పన్నీర్ని మంచిగా మసాలా పెట్టాం కాబట్టి దాన్ని మొత్తం దోశ పైన ఈవెన్గా పరుచుకోవాలి. మొత్తం ఈ స్టఫింగ్నేమో దానిపైన వేసుకోవాలి. మొత్తం పరిచాం కదా, దోశ కూడా చూడండి మనం ఈజీగా ఇబ్బంది పడకుండా ఈజీగా పైకి లేస్తుంది. ఎంతో టేస్టీగా మంచి యమ్మీగా పిల్లలకి అట్రాక్ట్గా అయ్యేటట్టు మంచిగా మనం చేసుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే చాలా హెల్తీ. నార్మల్గా దోశ తినాలంటే ఇష్టపడరు కదా, ఇలాగా చేసి పెడితే పిల్లలు మంచిగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.